వర్తమానం కొరకై ఆదికాండము 21వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం ప్రియులారా. ఆదికాండం 21వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. మూడవ వచనం, అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. ఐదవ వచనం, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా అనెను. ప్రభునందు ప్రియులారా, ఆదికాండం అంటే మనందరికీ బాగా పరిచయమైనటువంటి గ్రంథము. ఇక్కడ ప్రభు అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను అని మనము మొదటి వచనంలో చూస్తున్నాం ప్రియులారా. తాను చెప్పిన ప్రకారము తానిచ్చిన మాట చొప్పున దేవుడు ఏదైతే చెప్తాడో దాని ప్రకారము తాను చేస్తాడు. అంతేకాకుండా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. చెప్పినటువంటి దేవుడు మాట ఇచ్చాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు ప్రియులారా. మనము చాలాసార్లు మాట ఇచ్చి తప్పిపోతూ ఉంటాం. మనకు సందర్భానుసారంగా మనం మాట్లాడుతూ ఉంటాం, మనం దాన్ని సమర్థించుకుంటూ ఉంటాం. కానీ దేవుడు, మన దేవుడు, నిజమైనటువంటి దేవుడు, ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుడు, ఆయన తాను చెప్పిన ప్రకారం చేసేవాడు. అదేవిధంగా తానిచ్చిన మాట చొప్పున చేసేవాడు ప్రియులారా. అందులో ఎటువంటి సందేహం ఉండదు. ఇక్కడ వీరికి ఏం చేశాడు అంటే, ఇక్కడ మనకు ఒక దంపతులను దేవుడు చూపిస్తున్నాడు, అబ్రహాము శారా. వీరి జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఎంత గొప్ప కార్యము అంటే, అది వింటే అక్కడ చూడండి 6వ వచనంలో, అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలగజేసెను. దేవుడు నాకు నవ్వు కలగజేసెను. చూడండి ప్రియులారా, దేవుడు నాకు నవ్వు కలగజేసాడు. ఎందుకు దేవుడు నవ్వు కలగజేస్తున్నాడు చూడండి. ఆదికాండంలోనే 18వ అధ్యాయం 10వ వచనం, అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదును. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక ఉండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక శారా, నేను బలము ఉడిగిన దానైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదును. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివి అనెను. ఇక్కడ ఈ అబ్బాయి, వీరికి సంతానం కలగక ముందు 1 సంవత్సరం ముందు జరిగినటువంటి సంగతులు. సొదొమ గొమొర్రా దగ్గరికి వారు చేసినటువంటి పాపాలను బట్టి ఆ 2 పట్టణాలకు దేవుడు గొప్ప ఉపద్రవం కలగజేసేదానికి అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు అబ్రహాము శారాను దర్శించినప్పుడు వారు చేసినటువంటి పరిచర్య ద్వారా మాత్రమే కాకుండా దేవుడు అంతకుముందే వారికి వాగ్దానం చేస్తూ వస్తున్నాడు, వారితో మాట్లాడుతూ వస్తున్నాడు అబ్రహాంతో, నీకు సంతానం కలుగుతుంది శారా వలన అనేసి. అయినప్పటికీ కూడా వీరు నమ్మట్లేదు ప్రియులారా. శారా నవ్వుతూ ఉంది. ఎందుకంటే అప్పటికి ఆమె వయస్సు ఎంత చూడండి. 17వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం. మరియు దేవుడు, నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారా.
నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదును. నేను ఆమెను ఆశీర్వదించేదును, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగున, 90 ఏండ్ల శారా కరుణ అని మనస్సులో అనుకొనెను. అబ్రహాం కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్తే నవ్వుతూ ఉన్నాడు. ఎక్కడ నవ్వుతున్నాడు? చాటుకు వెళ్ళి నవ్వట్లేదు. దేవునికి సాగిలపడతా, ఇంత గొప్ప కార్యం దేవుడు నా జీవితంలో చేస్తాడా అనేసేసి దేవునికి సాగిలపడి నవ్వుతూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే అప్పటికి నా వయసు, కానీ నీకు సంతానం కలుగుతుందంటే ఇంకొక 9 నెలలు కావాలా, సంవత్సరం పడుతుంది. అప్పటికి 99 ఏండ్లు, తర్వాత 100 ఏళ్ళు అవుతాయి. అప్పుడు 100 సంవత్సరాల్లో నాకు కొడుకు పుడతాడా? 90 ఏళ్ళు ఉన్నటువంటి శారా కొడుకు కంటుందా, కుమారుని కంటుందా అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నా కూడా ఆ వాగ్దానాన్ని బట్టి నవ్వు వస్తూ ఉంది అబ్రహాంకు. అబ్రహాం చాటునికి వెళ్ళి నవ్వట్లేదు, దేవుని దగ్గరే నవ్వుతా దేవునికి సాగిలపడతా ఉన్నాడు. దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తాడా అనేసేసి. మనం నవ్వే నవ్వుకు చాలా రకాలుగా అర్థాలు ఉంటాయి ప్రియులారా. సర్కాస్టిక్గా, హేళనగా నవ్వే నవ్వు ఉంటుంది, ఆనందంగా నవ్వే నవ్వు ఉంటుంది, పక్కన వాళ్ళని కించపరుస్తూ ఉండే నవ్వు ఉంటుంది. మనం ఏ విధంగా నవ్వినా కూడా దేవుడు మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉంటారు ప్రియులారా. ఇక్కడ మనం చూసినట్లయితే శారా నవ్వే నవ్వు, దేవుడు నువ్వు నవ్వావు అంటే ఏం చెప్తా ఉంది? నేను నవ్వలేదని అబద్ధం చెప్తా ఉంది. కానీ అబ్రహాము దేవుని ఎదుట ఆయన నవ్వుతూ దేవునికి సాగిలపడేసి ఇది ఎట్లా సాధ్యము అనేసి మనసులో నవ్వు వస్తూ ఉంది. ఈ విధంగా చేస్తాను అంటే నవ్వు వస్తూ ఉంది. దేవుడు ఆ కార్యము తాను మాట సెలవిచ్చిన ప్రకారము తన మాట చొప్పున దేవుడు చేస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుడు ఏదైనా చేసేదానికి సమర్థుడు. బండను కొడితే నీళ్లు వచ్చే విధంగా దేవుడు చేశాడు. బండలో నీళ్ళు ఎక్కడన్నా ఉంటాయా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియులారా. మనం చాలాసార్లు మనం దేవుని వేడుకుంటూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నప్పుడు, దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఇది నాకు కలుగుతుందా, ఈ సందేహాలు మనకు వస్తూ ఉంటాయి ప్రియులారా. కానీ దేవుడు నీవు విశ్వాస పరిమాణాన్ని బట్టి, నువ్వు ఎంతగా విశ్వసిస్తావో అంత విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు, నీకు ప్రతిఫలం దయచేస్తాడు, నీకు మేలు కలగజేస్తాడు. నీ వయస్సు ఎంతైనా కావచ్చు, నీ వయసుతో సంబంధం లేదు దేవునికి. 90 ఏళ్ళ వయసు ఉన్న వారికి స్త్రీ ధర్మం అంటే అందరికీ తెలుసు. అటువంటి వయసులో కూడా దేవుడు తిరిగి సంతానాన్ని కలగజేస్తూ ఉన్నాడంటే దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? అందుకే ఇక్కడ శారా ఏం చెప్తా ఉందంటే, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు, ఇంత ముసలి తనములో వీళ్ళు పిల్లలను కన్నారనేసేసి ఈ విషయము తెలిసినటువంటి వారికి, చుట్టుపక్కల వారికి ఏమనుకుంటారు? నన్ను చూసి నవ్వుకుంటా ఉంటారు, ఈ వయసులో వీళ్ళు పిల్లలను కన్నీ ఏం పెంచుతారనేసి. వాళ్ళు నవ్వినా కూడా దేవుడు నాకు ఆశీర్వాదం కలగజేస్తున్నాడు, నాకు సంతానాన్ని నేను కలగజేశాడు. దేవుడు నాకు కూడా నవ్వుగా, అసలు వినేదానికి చాలా నవ్వుగా ఉంది, ఇప్పుడు పిల్లలు పుట్టడం ఏమిటి అనేసేసి. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియులారా. ఆయన తాను చెప్పిన ప్రకారము, తానిచ్చిన మాట చొప్పున ఆయన నెరవేర్చేవాడు. ఎంతగా నెరవేరుస్తాడంటే మనము ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి, మనం ఎంతగా దేవుని నమ్ముతామో అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాలనేసేసి దేవుని యొక్క కోరిక. ఆ ఆశీర్వాదానికి మనం పాత్రలు కావని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు ప్రియులారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి గొప్ప కార్యాలు దేవుడు చాలా చేశాడు ప్రియులారా. చూడండి, ఇంకొక వృద్ధ దంపతులు మనం చూస్తాము. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. ఎనిమిది నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 309 పేజ్ నంబరు, పాత నిబంధన, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణంలోకి పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతం చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన ఎద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల,
పీట దీపస్తంభమును ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గేహాజీని పిలిచి, ఈ షూనేమీరాయిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మాయందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలని కోరుచున్నావా అని అడుగుమని గేహాజీకి ఆజ్ఞయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురమున్నానెను. ఎలీషా ఆమె, నేనేమి చేయి కోరుచున్నదాన్ని వాడిని అడగగా గేహాజీ, ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. ప్రవక్త అయినటువంటి ఎలీషా షూనేము పట్టణానికి వస్తూ ఉన్నాడు. ఆయన వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఘనురాలైనటువంటి, ఈమె పేరు రాయబడలేదు ప్రియులారా, కానీ ఆమె పేరు ఘనురాలు, షూనేమీరాలు, ఆ పట్టణంలో ఘనురాలు. ఘనురాలు అంటే మంచి ఘనత వహించినటువంటి స్త్రీ, ఆర్థికంగా మంచిగా బాగా సెటిల్ అయినటువంటి సహోదరి, బాగా పొలాలు పశువులు ఉన్నటువంటి కుటుంబం. అందుకే ఆమె, నా స్వజనులలో నేనున్నాను, నీకేమన్నా రికమెండేషన్ కావాలన్నా అని అడిగినప్పుడు, నాకేమీ అవసరం లేదు, అంటే నాకు జనులు చాలామంది ఉన్నారు, మా బంధువులు చాలామంది ఉన్నారు, అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా కావాలని కూడా నాకు తెలియట్లేదు, అందరికీ కూడా సమృద్ధిగా ఉంది, అంటే నేను ఇస్తున్నాను కాబట్టి నాకేమీ వేరేది కావాలనేసి నేను కోరుకోవట్లేదని చెప్తాను ప్రియులారా. ఈ దైవజనుడు ఆ పట్టణానికి వచ్చినప్పుడు ఇతను దైవజనుడని ఎరిగి ఆమె తన ఇంటికి పిలుచుకొని వచ్చి భోజనం పెట్టడమే మాత్రమే కాకుండా ఆయన ప్రార్థన చేసుకునేదానికి తన భర్తను అడిగి తన ఇంటి పైన ఒక గది కట్టించేసేసి ఆ గదిలో ఆయనకు ఒక మంచం వేసేసి నిద్రపోయేదానికి, అదేవిధంగా ఆయన ధర్మశాస్త్రం చదువుకునే విధంగా ఒక దీపము, ఒక బల్ల అన్నీ కూడా అరేంజ్ చేస్తుంది ప్రియులార్. అరేంజ్ చేసేసి ఆయన అక్కడికి వచ్చినప్పుడల్లా ఆ రూమ్లో ఉంటా ఉన్నాడు. ఈమె భోజనం వడ్డిస్తూ ఉంది, ఆయనకు ఆయన శిష్యుడైనటువంటి గేహాజీకి పరిచర్య చేస్తూ ఉంది ప్రియులార. ఈయన మాటిమాటికి వస్తున్నప్పుడు ఒకసారి ఈమె ఇంతగా మనను పరిచర్య చేస్తుంది కాబట్టి ఈమెకు ప్రతిఫలంగా ఏమన్నా నేను ఇవ్వాలనేసేసి ఆయన మనసులో అనుకునేసేసి గేహాజీని పిలిచి ఆమె రమ్మన్నప్పుడు ఆమె వచ్చినప్పుడు, నీకేమైనా నేను చేయాలా అంటే, నా స్వజనులలో అంటే నేను ఉన్నాను, అంటే అందరూ నాకు బాగా సెటిల్ అయి ఉన్నారు, నేను కూడా బాగా సెటిల్ అయి ఉన్నానని చెప్తాను. అప్పుడు గేహాజీ ఏమంటున్నాడంటే, ఈమెకు ఒక కొదవ ఉన్నది, ఏమంటే పిల్లలు లేరు, ఈమె భర్త ముసలివాడు, ఈమెకు పిల్లలు లేరు అని చెప్పినప్పుడు ఆ దైవజనుడు ఏం చేస్తున్నాడు చూడండి ప్రియులారా. అందుకతడు 15వ వచనంలో, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనంలో, అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడ, అలాగు పలుకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనను. ఏం చెప్తున్నాడు? గేహాజీని పిలిచి ఆమెను పిలుచుకొని రమ్మంటే ఆమె గది లోపలికి కూడా రావట్లేదు ప్రియులారా. ఈయనకు గది కట్టించేసేసి గదిలో ఈయన ఉన్నాడు, ఆమె ద్వారం వద్దనే నిలబడి ఉంది. నిలబడినప్పుడు ఆమెకున్నటువంటి లోటు ఈయన ఎరిగి ఏం చేస్తున్నాడంటే, నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరానికి నీకు ఒక బిడ్డ పుడతాడు అని చెప్తా ఉన్నప్పుడు ఆమె నమ్మట్లేదు. ఏమని చెప్తాంది ఆమెకు కుమారుడు లేడు అని తెలిసి ఆ మాట చెప్పినప్పుడు, అలాగు పలుకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధమాడద్దు అనేసి ఆయనకు సమాధానం ఇస్తాను ప్రియులారా. మీరు అలాగా పలకద్దండి, నాతో అబద్ధమాడద్దండి. ఎందుకు ఆ మాట చెప్పగలిగింది చెప్పండి ప్రియులారా? వాళ్ళ భర్త ముసలివాడు, లోకంలో ఇది సాధ్యం కాదు, లోకరీత్యా ఎప్పుడు ఆమె అది చూడలేదు. అందుకే ఆ దైవజనునితో, మీరు అలాగ పలకద్దండి, మీరు దైవజనులు, అట్లా అబద్ధం ఆడద్దండి అని చెప్తా ఉంది. ఈమె లోకపరంగా అలా చూస్తుంది, ఆయన దైవజనుని నమ్మింది కానీ పూర్తిగా విశ్వాసం ఉంచలేకపోతా ఉంది ప్రియులారా. అంటే ఆ మాట పలికినప్పుడు ఒక్కొక్కసారి మనకు కూడా ఒక్కసారి మన పూర్వపు స్థితిని మనం గమనించినట్లయితే, ఇప్పుడు దేవుడు మనల్ని ఉంచినటువంటి స్థితిని మనం గుర్తు చేసుకున్నట్లయితే
మనకు కూడా ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఈ స్థితిలో నేను ఈరోజు ఉండేదానికి ఒకప్పుడు నా పూర్వస్థితిని నేను కంపేర్ చేసుకుంటే నిజంగా నేను అర్హుడనా, నేను అర్హురాలనా? దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఎదిగే విధంగా దేవుడు చేస్తారు ప్రియులారా. అది చదువుల్లో కావచ్చు, మనం చేసే ఉద్యోగాల్లో కావచ్చు, మనం చేసే పనులలో కావచ్చు, అంతటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా ప్రియులారా. మనకు ఆత్మీయత, ఒకప్పుడు మన మాటలు, మన చూపులు, మన క్రియలు ఒక రకంగా ఉన్నాయి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ప్రభులో ఎదిగే తర్వాత, ఎదుగుతూ ఉన్నప్పుడు మన మాటలు మారుతాయి, మన అలవాట్లు మారుతాయి, మన పద్ధతులు మారుతాయి, మన క్రియలు మారుతాయి. మనం ఎదుటివారి ఎడల ప్రవర్తించే తీరు మారుతుంది, మనం చూపే ప్రేమ మారుతుంది. ఇవన్నీ కూడా చాలామంది గమనిస్తూ ఉంటారు ప్రియులారా. ఇక్కడ ఈ సహోదరి అతనికి పరిచర్య చేస్తూ ఉంది, కానీ అతను చెప్పేటువంటి మాటలను బట్టి ముసలివాడు నా భర్త, ఈ వయసులో ఆయన వల్ల నాకు సంతానం కలుగుతుందా అనేటువంటి సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. కానీ దేవునికి సమస్తము సాధ్యమనే దానికి అతను ఏం చేస్తూ ఉన్నాడు? ఆమెకు కుమారుని కలగజేశాడు ప్రియులారా. ఆమెకు కుమారుని కలగజేశాడు. ఒక్క నిమిషం ఇక్కడే ఉండి మళ్ళీ మనము ఆదికాండంలోకి వచ్చినట్లయితే అక్కడ అబ్రహాముకు, శారాకు, ఇస్సాకును కలగజేశాడు. ఇస్సాకును కలగజేసినటువంటి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పెను. దహన బలిగా లేక 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకు దేవుడు సంతానం కలగజేశాడు. సంతానము కలగజేసినటువంటి దేవుడే తిరిగి పరిశోధిస్తున్నాడు. అంటే అబ్రహాము నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా, తన కుమారుని, ఈ వయసులో పుట్టిన కుమారుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడా అనేసి కుమారుని బలిగా అర్పించమంటే అబ్రహాం వెనుకాడలేదు ప్రియులారా. వెనుకాడకుండా కుమారుని తీసుకొని పోతూ ఉన్నాడు. తీసుకొని పోయేసి బలి ఇచ్చాడా లేదా? కుమారుని బలిగా ఇచ్చాడా లేదా? చూడండి, అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానమడను అనబడును అని ఎవనితో చెప్పబడెను, ఆ అబ్రహామును మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. కుమారుని కట్టాడు, కట్టెలు పేర్చాడు, కట్టెలపైన కుమారుని పెట్టాడు, కుమారుని బంధించాడు. సో కత్తి ఎట్టేసేసి ఇంకా దహన బలిగా అర్పించాలన్నప్పుడు దేవుడు ఆగమని చెప్పేసేసి వెనకల పొదలో కొమ్ములు తగిలికొని ఉన్నటువంటి ఒక పొట్టేలును చూపించినప్పుడు కుమారునికి బదులుగా పొట్టేలును బలిగా అర్పించాడు. కానీ దేవుని దృష్టిలో దేవుడే అక్కడ పొట్టేలును చూపించాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడే తన ఏక కుమారుని అర్పించి అని చూస్తున్నాం. తన ఏక కుమారుని అర్పించి, బలిగా అర్పించి అంటే కుమారుని బలిగా అర్పించేదానికి కూడా వెనుకంజ వేయలేదు. కత్తి ఎత్తినప్పుడు దేవుడే ఆపాడు. కానీ దేవుని దృష్టిలో కుమారుడు అర్పింపబడినట్లే దేవుడు ఎంచుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మనం అర్పించే అర్పణలు, మనము చెల్లించే స్తుతులు, మన మనసు దేవుడు ఎరిగినటువంటి వాడు. ప్రియులారా, ఎటువంటి మనసుతో మనం దేవుని దగ్గరికి వస్తున్నాం, ఏ విధంగా మనము దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. యోహానైతే పద్మాసు ద్వీపంలో ఆత్మవశుడై ఉండగా ఆత్మతో నిండినటువంటి వాడై దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలని దేవుడు మనకు సెలవిచ్చిన. ఆయన ఆత్మతో నిండి దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మ వశుడైనటువంటి ఆ యోహానుకు దేవుడు ఏం చేశాడు? జరగబోయే సంగతులన్నీ కూడా తెలియజేసినప్పుడు మనకు ప్రకటన గ్రంథం వచ్చింది. ప్రియులారా, ఏం జరుగుతుంది తర్వాత, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అంతం ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా దేవుని దగ్గర ఉంటాం, ఆ పరలోకంలో మనం ఎన్ని సంవత్సరాలు ఉంటాం,
ఎన్ని యుగాలు ఉంటాం, అక్కడ మనం తినేదానికి దేవుడు ఏమి ఇస్తాడు, ఈ విషయాలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో దేవుని నమ్ముకోకుండా ఉన్నటువంటి వారు, ధర్మశాస్త్రానికి ముందు ఉన్నటువంటి వారు, ధర్మశాస్త్రం ముందు ఉన్నటువంటి వారు, యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారు, అంగీకరించి వేరు వేరు రకాలుగా మనం చనిపోతూ ఉంటాం. ఈరోజు ఇందాక ప్రకటన చేసినట్టు సహోదరి చనిపోయింది, కానీ వర ప్రకారం వారు భూస్థాపన చేస్తున్నారు. ఏ ప్రకారం భూస్థాపన చేసినా కూడా ప్రభునందు విశ్వసించినప్పుడు, ఆయన రెండవ రాకడలో ఆయన పిలిచినప్పుడు ఎక్కడ ఉన్నా కూడా మనం తిరిగి లేచి ఆయన సన్నిధానానికి వెళ్తాం ప్రియులారా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఇవ్వమన్నప్పుడు ఏమాత్రం వెనుకలేదు కాబట్టి దేవుని దృష్టిలో ఇచ్చిన వాడే, కుమారుని బలిగా ఇచ్చినటువంటి వాడే. అందుకే దేవుడు ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. బలిగా దేవుని దృష్టిలో బలిగా తీసుకున్నట్టే దేవుడు తిరిగి దేవుడు ఇస్తూ ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే అతను వెనుకాడలేదు కాబట్టి. ఈ వృద్ధ దంపతులకు దేవుడు ఆ విధంగా చేసేసి తిరిగి వారికి ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే రెండవ రాజుల గ్రంథంలోకి వద్దాం. 17వ వచనంలో 4వ అధ్యాయం. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి, మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆమె గర్భవతి అయి మరుసటి సంవత్సరంలో కుమారుని కనింది. దేవుడు కానీ, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ప్రవక్తలు కానీ వారు చెప్పినటువంటి మాటలు నెరవేరుతాయి ప్రియులారా. మనం కూడా నిజంగా దేవుని ఆత్మచేత నింపబడితే, మనం ఏదైనా మంచి జరగాలని మనం కోరుకుంటే అది మంచి జరుగుతుంది ప్రియులారా. జరిగే విధంగా దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. మన నోటి నుంచి వచ్చే వచనాలు అవి నెరవేరే విధంగా దేవుడు చేస్తాడు ప్రియులారా. ఏ విధంగా ఎలీషా నోటి నుంచి వచ్చినటువంటి వచనాలను దేవుడు స్థిరపరిచాడు, ఆ విధంగా మనల్ని కూడా ఆ విధంగా ఉండాలా, మన మాటలు కూడా ఆ విధంగా ఉండాలా, మనం కూడా ఆ విధంగా ఆశీర్వదింపబడాలా, మనం అనేక మందిని ఆశీర్వదించేవారుగా ఉండాలా అనేసి దేవుని యొక్క ఆశ. అందుకే దేవుడు రాజులైనటువంటి యాజక సమూహంగా మనల్ని మార్చాడు, పరిశుద్ధ జనాంగంగా మార్చాడు, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మనకు మార్చాడు. ఒకప్పుడు మనము చీకటిలో ఉన్నటువంటి వారు, ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని తీసుకొని వచ్చాడు ప్రియులారా. ఈమె అతనికి పరిచర్య చేస్తూ ఉంది, కానీ దేవుని యొక్క శక్తిని గ్రహించలేకపోతూ ఉంది. అందుకే ఆమె హృదయంలో ఉన్నటువంటి అలోతుగా అక్కడక్కడ ఉన్నటువంటి ఆ చీకటిని కూడా దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా పారద్రోలుతూ ఉన్నాడు, తీసివేస్తూ ఉన్నాడు. ఆమెకున్నటువంటి ఆ డౌట్ను కూడా లేకుండా దేవుడు ఏం చేశాడంటే ఆ కుమారుని అతనికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది చూడండి ప్రియులారా. 18వ వచనంలో, ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయి వారి యొద్ద ఉన్న తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా వాడు, తర్వాత అవన్నీ మనకు తెలుసు, నా తల పోయినే అని తన తండ్రితో చెప్పెను. అతడు వాడిని ఎత్తుకొని తల్లి ఎద్దుకు తీసుకొని పొమ్మని పనివారితో ఒకరిని చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి ఎద్దుకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. నా తల పోయినే అంటే తల నొస్తా ఉందనేసి చెప్తా ఉన్నారు ప్రియులారా. ఎంతగా నొస్తా ఉందంటే విపరీతంగా నొస్తా ఉంది. తండ్రి దగ్గర చెప్తే అమ్మ దగ్గర తీసుకొని పొమ్మంటే వాళ్ళమ్మ ఏం చేసింది, ఒళ్ళో పడుకోబెట్టుకుంది. మధ్యాహ్నం తర్వాత చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆమె ఏం చేసింది చూడండి ప్రియులారా. 21వ వచనం. అప్పుడు ఆమె పిల్లవారిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, ఒక పనివారిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదని తన పెనిమిటితో ఆమె అనగా, అతడు నేను అమావాస్య కాదే, విశ్రాంతి దినం కాదే, అతని యొద్దకు ఎందుకు పోవదు అని అడగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి, బాలుడు కుమారుడుగా ఉన్నాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆమె ఏం చేస్తూ ఉంది, అతన్ని బ్రతికించేదానికి శక్తి నాకు ఈ అబ్బాయిని ఇచ్చినటువంటి ఆ ప్రవక్తకు ఉంది, ఆ ప్రవక్త పూజించే దేవునికి ఉంది అని ఆమె ఎరిగి ఏం చేస్తూ ఉంది, ఆ గదిలోకి తీసుకెళ్ళేసి ఆ ప్రవక్త ఇక్కడ పడుకుంటాడు, ఆ ఎలీషా ఇక్కడ పడుకుంటాడు, ఆ పరుపు మీద పిల్లవాడిని పండుకోబెట్టేసేసి కిందికి వచ్చి ఏం చేస్తూ ఉంది, నేను వెళ్ళి ఆ దైవజనుని దగ్గరికి వెళ్తానన్నప్పుడు, ఈరోజు అమావాస్య కాదు, లేకపోతే ఈరోజు విశ్రాంతి దినం కాదు, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామంటే నేను పోయే పని మంచి పని అని పెనివిటికి చెప్తాను ప్రియులారా. మంచి పని అని చెప్పి, అంటే మనస్సులో ఆమెకు ఉన్నటువంటి నమ్మకం, నా కొడుకు తిరిగి బ్రతుకుతాడు, తిరిగి దేవుడు నాకు ఇస్తాడు అని ఆమె నేను పోయే పని మంచిది అని చెప్పి, అని మాత్రమే కాకుండా చూడండి
25వ వచనం, ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతమందున ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, అదిగో ఆ షూనేమిరాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహాజీతో చెప్పి పంపాను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పెను. కర్మేలు పర్వతం మీద ఎలీషా ఉన్నాడు, అతని దగ్గరికి ఆమె వస్తూ ఉంది. అతను చూసేసి, ఆ షూనేమిరాలు ఇప్పటికీ నా దగ్గరికి ఎందుకు వస్తూ ఉంది, వెళ్ళేసేసి ఆమె తన పెనిమిటి ఆ బిడ్డ ముగ్గురు సుఖముగా ఉన్నారా అని పోయి కనుక్కొని రాపోమని గేహాజీకి చెప్తే, గేహాజీ వెళ్ళి అడిగినప్పుడు ఆమె ఏమేమి చెప్తా ఉంది, నా బిడ్డ చనిపోయినాడు అని చెప్పలేదు, సుఖముగా ఉన్నారు అని చెప్తా ఉంది. ఆమెకు ఉన్నటువంటి నిరీక్షణ చూడండి ప్రియులారా, నా బిడ్డ తిరిగి బ్రతుకుతాడు అన్నటువంటి నిరీక్షణ. అబ్రహాముకు ఆ నిరీక్షణ ఉంది కాబట్టి నాకు ఒక్కగానొక్కగానటువంటి కుమారుని ఈ వయసులో దేవుడు ఇచ్చాడు కనుక దేవుడు తీసుకోడు, దేవుడు చెప్పినా కూడా నేను ఆ కార్యం చేస్తాను, తిరిగి దేవుడు నాకు ఇస్తాడు. ఒకవేళ దేవుడు ఇస్సాకుని తీసుకున్న ఇస్సాకు కంటే ఇంకా గొప్ప జనాంగాన్ని దేవుడు నాకు ఇస్తాడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదనేసేసి అబ్రహాముకు తెలుసు, శారాకు తెలుసు, ఇక్కడ ఈ షూనేమిరాయిలకు తెలుసు. అందుకే ఏం చెప్తా ఉంది, ఏమని చెప్తా ఉంది అతనికి, వాళ్ళు అడిగిన ఆ సమయంలో సుఖముగా ఉన్నారా అంటే ఆ దుఃఖంతో ఉంది. కుమారుడు చనిపోయాడు, దుఃఖంతో ఉన్నటువంటి వారిని నువ్వు సుఖంగా ఉన్నావంటే మనం ఏమైనా ఆన్సర్ చెప్తామా? మనం ఏం చెప్తాము, ఏమని మాట్లాడతాం, మనం ఏడుస్తూ ఉంటాం, కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. కానీ ఆమె ఏమని చెప్పింది, సుఖముగా ఉన్నారు అని చెప్తా ఉంది ప్రియులారా. అంటే ఆమె పిల్లవాడు చనిపోయినాడు అని ఆమెకు తెలిసి కూడా తిరిగి బ్రతుకుతాడు అనేటువంటి నిరీక్షణ ఆమె హృదయంలో ఉంది. నా బిడ్డను తిరిగి దేవుడు నాకు ఇస్తాడు అనేసేసి అందుకే ఆమె సుఖముగా ఉన్నారని చెప్పేసేసి వచ్చి ఏం చేస్తుంది చూడండి. 27వ వచనం, పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గేహజీ ఆమెను తోలివేటకు దగ్గరికి రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేశను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. వచ్చిన వెంటనే ఏం చేస్తూ ఉంది ప్రియులారా, ఆయన కాళ్ళు పట్టుకొనేసి ఏడుస్తూ ఉంది, కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంది, బహు వ్యాకుల పడుతూ ఉంది, కన్నీళ్లు కారుస్తూ ఉంది. ఎందుకు ఇట్లా పడతావు, ఇందాక సుఖంగా ఉన్నావని చెప్పినావు కదా, ఎందుకు నువ్వు ఇది చేస్తావు అనేసి ఆమెను అక్కడి నుంచి లాగేదానికి గేహాజీ వస్తూ ఉంటే ఏం చెప్తున్నాడు ఎలీషా, అసలు ఆమె సుఖంగా ఉందని నేను కూడా ఆమె చెప్తే విన్నాను, కానీ కొన్ని సంగతులు దేవుడు నాకు మరుగు చేశాడు, ఆమె కొద్దిసేపు ఏడ్చని అనేసేసి గేహాజీని వెళ్ళమని చెప్తున్నాడు ప్రియులారా. తర్వాత ఆమె ఏడ్చిన తర్వాత దైవజనుడు ఏం చేస్తున్నాడంటే, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసిన, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడు ఆమె, కుమారుడు కావాలని నేను నా ఏలినవాడవైనా నిన్ను అడిగి తినా, నన్ను భ్రమ పెట్టవద్దవని నేను చెప్పలేదా, నా కుమారుడు కావాలని నేనేమన్నా అడిగానా, నాకు ఆశ లేదు, ఎందుకంటే నా భర్త ముసలివాడైనాడు, నాకు పిల్లలు పుట్టారని నేను అనుకున్నాను, కానీ నువ్వు నాకు ఆశ కలుగజేసావు, అంతేకాకుండా నన్ను భ్రమ పెట్టావు, నేనేమన్నా నిన్ను అడిగానా, నీకేమన్నా కావాలంటే నా స్వజనులు అంటే నేను నా స్వజనులంతా బాగానే ఉన్నామని చెప్పాను, కానీ నాకు ఇది కావాలా, నా కుమారుడు కావాలి, నేను చెప్పలేదు కదా, నువ్వంతకు నువ్వే కుమారుని కలుగుతాడన్నావు, కుమారుడు దేవుడు అనుగ్రహించాడు, నేను అడగకుండానే నువ్వు కుమారుని ఇచ్చావు, ఆ కుమారుడు ఇప్పుడు లేడు, నన్ను భ్రమ పెట్టావు. సో ఎందుకంటే కుమారుడు పుట్టడు అనేటువంటి ఒక నిశ్చయానికి వచ్చి ఆమె జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది ప్రియులారా. కుమారుడు కన్ని కలగజేశాడు, కలగజేసిన తర్వాత ఇంకా కుమారుడు ఉండాడనేసి ఆ సంతోషము అమితానందమైనటువంటి సంతోషంతో ఉంది. కానీ కుమారుడు తిరిగి చనిపోతే ఆమె కన్నటువంటి కలలు, కుమారుడు పుట్టిన తర్వాత ఉన్నటువంటి కలలు ఏమైపోయినాయి, కలలన్నీ కూడా కలలు అయిపోయినాయి అనేసేసి ఆమె అసలు నన్ను భ్రమ పెట్టావు అనేసి చెప్తా ఉంది. ఒకప్పుడు నాకు ఇటువంటి ఆశ లేదు, నువ్వు ఆశ చేశావు, ఆశ నెరవేర్చావు, ఇప్పుడు మళ్ళా నిరాశకు గురి చేశావు, కాబట్టి నేను భ్రమలో ఉన్నాను, నాకు ఏం జరిగిందో నాకేం అర్థం కావట్లేదు అనేసి నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు ఏం చేస్తున్నాడు, మొట్టమొదటిగా అతడు ఒక దండం ఇచ్చేసేసి గేహాజీకి ఇచ్చేసేసి, ఎవ్వరు నీకు ఎదురుపడినా కూడా ఎవరితో మాట్లాడద్దు, వెళ్ళి ఆ పిల్లవాని మీద పెట్టమంటే గేహాజీ వెళ్ళాడు, కానీ గేహాజీ చేయలేకపోయాడు. గేహాజీ గురించి మనం మళ్ళొకసారి ధ్యానం చేద్దాం, అది వేరే. తర్వాత
అది తెలిసిన తర్వాత ఎలీషానే వెళ్ళి ఆ పిల్లవాని మీద పడుకున్నాడు. పిల్లవానికి బాగా చెమటలు పట్టాయి. మళ్ళీ లేచి కిందికి వచ్చి అటు ఇటు తిరిగి మళ్ళీ రెండవసారి వెళ్ళి ఆ పిల్లవాని మీద పడుకున్నప్పుడు అతను తుమ్మి కన్నులు తెరిచాడు, బ్రతికాడు. అప్పుడు చూడండి ప్రియులారా, 36వ వచనంలో, అప్పుడు అతడు గేహాజీని పిలిచి ఆ షూనేమిరాయలను పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని ఎద్దుకు రాగా అతడు, నీ కుమారుని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. ఎలీషా కాళ్ళ మీద సాష్టాంగపడి తన కుమారుని ఎత్తుకొని పోయింది. ప్రియులారా, ఉదయకాలమందు మనము మన దేవుని ఎదుట మనం సాష్టాంగపడి దేవుడు మన జీవితాల్లో కలగజేసినటువంటి మేలు, మన జీవితం ఒకప్పుడు పితృపారంపరమైనటువంటి వ్యర్థ ప్రవర్తనతో నిండినటువంటి వారం. ఎందుకు వీటిని పూజిస్తున్నాము, ఎందుకు వీటిని సేవ చేస్తున్నాము, ఎందుకు వీటికి బలులు అర్పిస్తున్నాము అని తెలియక ఆ అజ్ఞాన దశలో మనం ఉంటూ వాటి యందు ఆనందిస్తూ ఉన్నటువంటి స్థితి నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. ప్రియులారా, మనల్ని తప్పించినటువంటి దేవుణ్ణి ఏ విధంగా ఆయన ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తంతో కాకుండా ఆయన తన స్వరక్తంతో మన పాపాలు కడిగాడు. అందుకే వెండి బంగారముల వంటి క్షయ వస్తువులతో మనల్ని విమోచించలేదు, అమూల్యమైనటువంటి రక్తంతో మనల్ని విమోచించినటువంటి దేవుని ఉదయకాలమందు మనము ఆయన ఎదుట సాష్టాంగపడి ఆయన మనం పూజించాం, ఆయన ఆరాధించాం, ఆయన కొనియాడం, ఆయన గణపరిచాం. ఈ సహోదరి ఆమె జీవితంలో కలగజేసినటువంటి మేలును బట్టి ఆ దైవజనుని ఎదుట సాష్టాంగపడి తన కుమారుని ఎత్తుకొని పోతా ఉంది. ప్రియులారా, బ్రతికిన కుమారుని, జీవము వచ్చినటువంటి కుమారుని. మనం ఒక్కొక్కసారి జీవం లేదని మనం అనుకుంటాం, కానీ దేవుడు జీవం కలగజేస్తాడు. నిర్జీవ క్రియలు చేస్తూ మనం జీవము లేనటువంటి స్థితిలో ఒకప్పుడు మనం ఉన్నాం. ఆ నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము కలిగినటువంటి దేవుని పూజించే జనాంగంగా, ఆ దేవుని గుర్తెరిగే జనాంగంగా దేవుడు నిన్ను నన్ను మార్చాడు. ప్రియులారా, ఈ ఘనురాలైనటువంటి ఈ షూనేమిరాయలను ఆమె జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి ఆమె కాకుండా ఆమె స్వజనులందరూ కూడా, ఎందుకంటే ఆమె గురించి అందరికీ తెలుసు, ఆమె మంచిది, ఘనురాలు, అందరినీ బాగా చూసుకుంటా ఉంది. అందును బట్టి ఆమె జీవితంలో దేవుడు కుమారుని ఇచ్చాడు. భౌతికంగా అసాధ్యమైనా కూడా దేవునికి సమస్తం సాధ్యం కాబట్టి దేవుడు ఆ కార్యం చేశాడు. గొప్పవాడని అందరూ అనుకున్న టైంలో ఆ పిల్లవాడు చనిపోతే తిరిగి ఆ పిల్లవాడు బ్రతికే విధంగా దేవుడు చేశాడు. కాబట్టి ఆ సాక్ష్యము ఆ జనులలో ఉన్నటువంటి ఆ స్వజనులందరూ కూడా వారు దేవుని అంగీకరించే విధంగా, వారు దేవుని ఇంకా ఆరాధించే విధంగా, ఇంకా దేవుని యందు విశ్వాసం ఉంచే విధంగా, ఎవరైనా విశ్వాసం ఉంచకుండా ఉంటే వారు కూడా ఈ సాక్ష్యాన్ని బట్టి, ఈ చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి దేవుని అంగీకరించే విధంగా దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ప్రియులారా, మెసొపొతేమియా దేశంలో, అంటే ఇప్పుడున్నటువంటి ఇరాన్, ఇరాక్ దేశాల్లో విగ్రహాలను పూజిస్తూ, విగ్రహాలు చేసుకుంటూ, విగ్రహాలకు సాగిలపడుతూ ఉన్నటువంటి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు వాటిని వదిలిపెట్టేసి దేవుడిని నమ్మి ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చాడు. ప్రియులారా, వాటిని అన్నిటినీ వదిలిపెట్టేసేసి దేవుడు ఏం చేశాడు, ఈరోజు ఆయన ద్వారా అనేక మంది దేవుని నమ్మే విధంగా, దేవుని జనులయ్యే విధంగా, సముద్రంలోని ఇసుక కంటే ఎక్కువగా దేవుడు అతని ద్వారా మనలందరినీ కూడా కన్నాడు. ప్రియులారా, మనలందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది. మన జీవితాల్లో ఇటువంటి అద్భుతాలు చేయాలని దేవునికి ఆశ కలిగి ఉంటుంది. ప్రియులారా, మనం చాలాసార్లు మన పక్కన ఉన్నటువంటి, మన సంఘంలో ఉన్నటువంటి వారి కొరకు, పిల్లలు లేనటువంటి వారికి ప్రార్థన చేస్తూ ఉంటాం, మానక చేస్తూనే ఉంటాం. ఎంతోమంది జీవితాల్లో దేవుడు అద్భుతకార్యం, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా వీళ్ళకి పిల్లలు పుట్టరు, ఇది అసాధ్యమని చెప్పినా కూడా పిల్లలు పుట్టినటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియులారా, మా సంఘంలో ఒక గోపి బ్రదరు, కళ్యాణి సిస్టరు, అదేవిధంగా నారాయణ బ్రదరు, అలివేలి సిస్టరు, వారి కుటుంబాల్లో చాలామంది యవ్వనస్తులు కూడా వారికి వివాహాలు చాలా కాలం పిల్లలు లేకపోతే ప్రార్థన చేస్తే పిల్లలు కలిగారు. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. మనకి ఏది అవసరమో దాని గురించి మనం విడిచిపెట్టకుండా మనము పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనకు సమస్తము ఇచ్చేదానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఆయన ఆకాశపు వాక్యంలు విప్పి మనం ఊహించనంతగా దేవుడు మనకి ఇచ్చేదానికి ఉన్నారు. ప్రియులారా, ఎప్పుడు దేవుడు మనకిస్తాడు? ఎప్పుడైతే ఎంత లోతుగా మనం దేవుని నమ్ముతామో అంత లోతుగా. ఈమె ఎంతగా దేవుని నమ్మిందంటే అతని కోసము ఒక గది కట్టి, అతడు వచ్చినప్పుడు అతడు సుఖంగా ఉండాలా, ఆయన బాగా ప్రార్థన చేసుకోవాలా,
ఆయన ద్వారా చాలా మేలు కలగాలనేసి ఆయన ఘనపరిచింది ప్రియులారా. ఆయనకు సకల పరిచర్యలు చేసింది. అబ్రహాం ఏ విధంగా సమస్తాన్ని విడిచిపెట్టేసి దేవుని వెంబడించినప్పుడు దేవుడు అతని జీవితంలో చేసినటువంటి మేలు. ఈ షూనేమిరాయిలు, ఈమె పేరు ఎక్కడ రాయబడలేదు కానీ ఘనురాలు, కానీ దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు వీరి జీవితాల్లో. చూడండి, ఇంకొక దంపతులు మనం చూసుకుందాం. యోహాను సువార్త, లూకా సువార్త ముందుగా 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. యూదయ దేశపు రాజైన హేరోది దినములో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్డాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఎవరు వీరిద్దరు? లేవీయులు, దేవుని పరిచర్య చేసేవాళ్ళు. జకర్యా, ఎలిజబెత్. వారి యొక్క సాక్ష్యం దేవుడు ఏం చెప్తున్నాడంటే, వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నటువంటి ఒక జంట. అంతేకాకుండా న్యాయ విధుల చొప్పునను దేవుడు ఇచ్చినటువంటి ఈ విధంగా చేయాలా, ఈ విధంగా చేయకూడదు అన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి న్యాయాన్ని పాటిస్తూ ఉన్నటువంటి వారు. అంతేకాకుండా నిరపరాధులుగా నడుచుకొనొచ్చు. వారి మీద నింద వేసేదానికి ఎవ్వరికి కూడా అవకాశం ఇవ్వకుండా ఉంటూ ఉన్నటువంటి వారు. ఎన్ని సంవత్సరాలు వారు ఆ విధంగా ఉన్నారంటే, వారిద్దరూ బహుకాలము గడిచినటువంటి వృద్ధులు. మనం అబ్రహాము చూస్తాం, శారాను చూస్తాం. అబ్రహాముకు 100 ఏళ్ళు, శారాకు అప్పుడు 90 ఏళ్ళు. అబ్రహాము 175 ఏళ్ళు బతికాడు, తర్వాత శారా 127 ఏళ్ళు బతికింది. ఇక్కడ వీరిని చూస్తే బహుకాలము గడిచినటువంటి వృద్ధులు. వీరి వయసు కరెక్ట్గా రాయబడలేదు, కానీ బహుకాలము గడిచిన వృద్ధులు. ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షమై మీకు ఒక కుమారుడు పుడతాడు అని దేవుడు చెప్తున్నారు ప్రియులారా. చూడండి, 11వ వచనం. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఇక్కడ ఈ అబియా తరగతిలో ఉంటూ, అంటే ఆ తరగతి అంటే ఆ కాలంలో లేవీయులు ఎవరెవరు యాజకత్వం చేయాలా వాళ్ళని డివైడ్ చేసేసి ఆ తరగతిలో ఉన్నటువంటి వారంతా కూడా ఎవరి తరగతి ప్రకారం వారు చేస్తూ వస్తూ ఉన్నారు. దేవుని సన్నిధానానికి వెళ్ళి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి దేవుని పూజించేటువంటి వారు, దేవునికి ఆరాధించేవాళ్ళు, బలులు అర్పించేవాళ్ళు. అటువంటి ఈ జకర్యా అతని భార్య అయినటువంటి ఎలిజబెతు, వీరి జీవితాల్లో దేవుడే ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడు, నీకు కుమారుడు పుడతాడు, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడవుతాడు, దేవుని దృష్టికి గొప్పవాడు. దేవుని దృష్టికి ఎందుకు గొప్పవాడు యోహాను? ఎందుకు గొప్పవాడంటే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకే బాప్తిసం ఇచ్చినటువంటి వాడు. ఆయన చెప్పులు వారిని విప్పేదానికి కూడా నాకు అర్హత లేదనేసి అందరి ఎదుట సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు. అందుకే ప్రభు దృష్టికి గొప్పవాడు అని చెప్తూ ప్రభువు రాకను సిద్ధపాటు చేస్తున్నారు ప్రియులారా. ఈ విధంగా మీరు మారు మనసు పొందండి, మారు మనసుకు ప్రతిఫలంగా బాప్తిసం తీసుకోండి. అంటే మీ మనసు మార్చుకోండి. మనసు మార్చుకున్న తర్వాత మీరు రక్షింపబడి బాప్తిసం తీసుకున్న తర్వాత మీ పాత జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ఆరంభించండి. అప్పుడు మీరు పరలోకంలోకి చేరుతారు అని ఆయన అందరికీ కూడా బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా బాప్తిసం తీసుకున్నారు పిల్లలు. అందుకే ప్రభువు దృష్టికి గొప్పవాడు అనేసి దూత అతని గురించి చెప్తున్నాడు. అటువంటి గొప్పవాడిని ఎవరికి ఇస్తున్నాడు? జకర్యా, ఎలిజబెత్కి. ఎప్పుడు ఇస్తున్నాడు? వారిద్దరూ కూడా బహుకాలము గడిచినటువంటి వృద్ధులుగా ఉన్నప్పుడు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇస్తూ ఉన్నప్పుడు చూడండి ప్రియులారా, అక్కడే 1వ అధ్యాయము
24వ వచనం. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి మనుషుల్లో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగు చేసిన అనుకొని 5 నెలలు ఇతరుల కంట కనపడకుండా ఉండెను. మనుషుల్లో నాకుండినటువంటి అవమానమును తీసివేశాడు దేవుడు. ఏం అవమానం? ఏమంటున్నారు అందరూ? గొడ్రాలు పిల్లలు పుట్టలేదు, గొడ్రాలు పిల్లలు పుట్టలేదు అనేసి. వీళ్ళేమో యాజకత్వం చేస్తూ ఉన్నారు కానీ పిల్లలు పుట్టట్లేదు. అంటే ఏం పాపం చేసినారు? అంటే మనము మన ఇష్ట ప్రకారం మనం అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాం, మన ఇష్ట ప్రకారం మనం అనుకుంటూ ఉంటాం. లేకపోతే ఏంది? లేవి గోత్రంలో పుట్టారు, యాజకత్వం చేస్తున్నాడు, వీళ్ళకి పిల్లలు లేరు, ఇంకా గొడ్రాలుగా ఉంది. ఈ మాటలన్నీ కూడా సూటిపోటి మాటలు ఉంటా ఉంటే డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను చెవుని పడుతూ ఉన్నాయి ప్రియులారా. వీళ్ళని ఆ విధంగా అవమానపరుస్తున్నారు. అందుకే ఆమె ఏం చెప్తా ఉందంటే, నాకుండినటువంటి అవమానమును తీసివేయుటకు. ఆమెకున్నటువంటి అవమానం తెలిసి తెలియక కాదు, తెలిసే చాలామంది అవమానిస్తూ ఉంటారు. వేరే వాళ్ళ పేర్లు పెట్టేసేసి మాట్లాడుతూ ఉంటారు డైరెక్ట్గా అనకుండా. మళ్ళా ఈ అవమానాన్ని తీసివేసినటువంటి దేవుడు, అందుకే నన్ను కటాక్షించినటువంటి దేవుడు. దేవుడు కటాక్షం చూపించేవాడు ప్రియులారా, మన అవమానాన్ని తీసివేస్తాడు. కాబట్టి ఎవరైనా మనల్ని అవమానించినారనేసేసి మనం ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుంది మళ్ళీ తిరిగి మనం అవమానించాలి. అవన్నీ మనం ఎప్పుడు ఈ మాట అన్నాడు కదా, 2 మాటలు అనాలా. మన ఆలోచనలు ఎప్పుడు ఉంటాయి ప్రియులారా? ఆ విధంగా మనం ఉండకూడదు. దేవుడు ఎందుకంటే మన అవమానాన్ని తీసివేస్తాడు. దేవుడు మనల్ని ఎవరైతే అవమానించారో, మనల్ని ఎవరైతే కించపరిచారో వారు సిగ్గుపడే విధంగా దేవుడు చేస్తాడు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుడు మొట్టమొదటిగా ఆయన మనుషుల్ని ఏర్పాటు చేసుకోలేదు, దూతలను ఏర్పాటు చేసుకునేసేసి ఒక దూతను ప్రధాన దూతగా పెట్టేసేసి అన్ని అధికారాలు ఇస్తే ఈయనకు నాకు ఏం తేడా ఉందని ఎప్పుడైతే మనసులో అనుకున్నాడో ఆ ప్రధాన దూతను ఏం చేశాడు? దేవుడు త్రోసివేశాడు ప్రియులారా, సాతానుగా చేశాడు. మనము ప్రభువుని నమ్ముకున్నటువంటి చాలామంది, మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎవరు? సౌలు. ఏం చేశాడు? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను రాజుగా పరిపాలించాడు. ఏమైంది? రాను దేవుని ఆత్మ వెళ్ళిపోయేసేసి దేవుని దగ్గర నుంచే ఒక దురాత్మ వచ్చింది. దేవుడే దురాత్మను పంపించాడు. తిక్కగా మాట్లాడుతున్నాడు, దావీదును చంపాలని చూస్తూ ఉన్నాడు. మనం చాలామంది ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకేముంది, ఇంకా నేను గొప్పవాణ్ణి అనే అహము, ఆ గర్వము ఎప్పుడైతే మనకు వస్తుందో మనము డ్యాన్స్ చేసే విధంగా తిక్కగా మాట్లాడే విధంగా దేవుడు చేస్తాడు. ఒక కేఏ పాలన చూస్తాం. ఇటీవలే ఇంకొక మన కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఒక లేడీని చూస్తూ ఉన్నాం. తిక్కగా మాట్లాడతారు. ఏం మాట్లాడతారో వీళ్ళకి అర్థం కాదు. ప్రభువుని నమ్ముకున్నటువంటి వారికి కక్షలు అవసరమా? దేవుని వదిలిపెట్టి దేవునికి మనం అప్పగించలేమా? నన్ను చంపినారు, మా తండ్రిని చంపినారు, లేకపోతే ఇంకో దేవుని దగ్గర మనం ప్రార్థన చేయలేమా? ఒకప్పుడు ఆ మాటలు ఎక్కడికి ఉన్నాయి? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? ఏం చేస్తూ ఉన్నాం? ఎప్పుడైతే దేవుని స్థానాన్ని మనం కోరుకుంటామో, లేకపోతే దేవుడు నన్ను ఇంత చేశాడు నాకేముంది ఇంకా అనే అహం మనలో వస్తే, దేవుడు ఎన్ని దేశాలను తిరిగి ఒకప్పుడు ఎంతగా వాడుకున్నా కూడా ఇప్పుడు దీనస్థితికి నీకు అవమానం కలిగే విధంగా, అందరూ చూసి నిన్ను హేళన చేసే విధంగా దేవుడు చేస్తాడు. నిష్కారణంగా వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఏ పాపం చేయలేదు, వీళ్ళు న్యాయ విధులు పాటిస్తున్నారు, దేవుని యొక్క సకల ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నారు, అందరితో మర్యాదగా ఉంటున్నారు, దేవుని పరిచయంలో క్రమం తప్పకుండా ఉంటున్నారు. అయినా వీరిని అవమానించారు. ఆ అవమానాన్ని దేవుడు తీసివేస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుడు తీసివేసేసి దేవుడు ఏం చేస్తున్నాడు? వారికి సంతానం కలుగజేస్తున్నాడు. అందుకే అక్కడ చూడండి, నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేసిన అనుకొని, నన్ను కటాక్షించిన దినములలో దేవుడు కటాక్షించాను నన్ను ఇప్పుడు అనేసేసి ఎలిజబెత్ అనుకుంటా ఉండి 5 నెలలు ఇతరుల కంట కనపడకుండా ఉండెను. 5 నెలలు ఏం చేస్తూ ఉంది? ఇతరుల కంట కనపడకుండా ఉంది. అంటే గర్భవతిగా ఉండి కూడా ఇతరులకు కనిపించకుండా ఉంటా ఉంది. ఎందుకు ఆ విధంగా ఉంది? వీళ్ళంతా నన్ను ఇంత అవమానపరిచారు కదా, నేను చూపించాలా, నాకు దేవుడు సంతానం కలగజేస్తున్నాడు అనేసేసి, ఇంకా బయటకు వస్తే ఇంకా ఎంతగా అవమానిస్తారు, అయినా పర్లేదు అనేసేసి ఆ 5 నెలలు కూడా ఆమె మరియతో కలిసి ఉంటా ఉంది ప్రియులారా. అవన్నీ తర్వాత వచనాలు మనం చూడొచ్చు. కానీ ఇక్కడ జకర్యా నమ్మలేదు కాబట్టి అతడు మాటలు రాకుండా దేవుడు చేసివేశాడు. అందుకే అక్కడ చూడండి ప్రియులారా, 19వ వచనంలో 1వ అధ్యాయము లూకాసు వార్త, దూత
నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడటకు ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. అంటే మాటలు లేకుండా దేవుడు చేస్తూ ఉన్నాడు. అంత గొప్ప యాజకుడు, అంత చేస్తూ ఉన్నా కూడా ఇది నా జీవితంలో కలుగుతుందా అనేసేసి అతనికి డౌట్ వచ్చినప్పుడు దేవుడు పిల్లవాడు పుట్టేంత వరకు కూడా అతనికి మాటలు లేకుండా చేసి వేశాడు. శారా చాట నుండి నవ్వుతూ ఉంది. ఆమె నాతో అబద్ధమాడని చెప్తా ఉంది, గనురాలైనటువంటి షూనేమిరాయలు. ఇక్కడ ఇతనేం చెప్తున్నాడు? ఈ జకరియా సందేహిస్తున్నారు ప్రియులారా, సందేహిస్తూ ఉన్నాడు. అందుకే మాటలు లేకుండా ఉన్నాడు. తిరిగి దేవుడు అతనికి మాటలు కలగజేశాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియులారా. అయితే వారి జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు, వారి భక్తి కలిగినటువంటి జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. చూసి దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వీరికి పుట్టినటువంటి ఈ బాప్తిసం ఇచ్చే యోహాను తర్వాత ఏమైంది అతనికి జీవితం ఏమైంది? ప్రభువుకు బాప్తిసం ఇచ్చాడు. అంతకుముందు చాలామంది ఇశ్రాయేల్ ప్రజలకు బాప్తిసం ఇచ్చాడు. తర్వాత ఏమైంది అతని జీవితం? అతను ఏం చేశారు? హేరోదు ఏం చేశాడు? శిరస్సును ఖండించాడు. ఖండించిన తర్వాత ఏం చేస్తారు? చనిపోతారు. తిరిగి బ్రతికాడా? చూడండి, యోహాన్ లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెలును. ఎవరైనా? ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై. ఈయన ఎవరూ కాదు ప్రియులారా, ఏలియా యొక్క ఆత్మతో ఈ లోకానికి వచ్చినటువంటి వాడు అతనే యోహాను. ఏలియా యొక్క ఆత్మ ఇతను మళ్ళీ ఎక్కడ మనకు దర్శనమిస్తాడు? చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చదివినట్లయితే, 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుని యోహాను వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఎవరెవరు కనిపిస్తున్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఎవరు? మోషే, ఏలియా. ఎవరు ఈ ఏలియా? ఈ బాప్తిసం ఇచ్చే యోహానే. అందుకే ఇక్కడ ఏమని దేవుడు రాస్తున్నా అంటే, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై. ఇతని తర్వాత హేరోదు చంపినా కూడా దేవుడు ఏం చేస్తుంది? దేవుని సన్నిధిలో కనిపిస్తున్నాడు ప్రియులారా. రూపాంతరం చెందినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో గురించి, యేసుక్రీస్తుతో పాటు మోషే ఉంటున్నాడు, ఏలియా ఉంటున్నాడు. ఈ లోకంలో ఆ వృద్ధ దంపతులకు దేవుడు కలగజేసినా కూడా అతను దేవుని మార్గాన్ని సారాళం చేస్తూ ఉన్నప్పుడు లోకస్తులు ఏం చేసినా కూడా, చంపినా కూడా తిరిగి బ్రతికిస్తూ ఉన్నాడు దేవుడు. దేవుడు అంత శక్తివంతుడు ప్రియులారా. అందుకే దేవుడు ఒక మాట అంటాడు చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం నుంచి, మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. ఎవరు? అబ్రహాము. విశ్వాసం వలన బలము నొందెను. ఎందుకంటే అతనికి తెలుసు తన శరీరంలో శక్తి లేదు, శారా శరీరంలో శక్తి లేదు, పిల్లలు పుట్టేదానికి శరీరాలు ఏమి సహకరించట్లేదు. అయినప్పటికీ కూడా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, గుడ్డిగా నమ్మి, మన భాషలో చెప్పాలంటే ఎటువంటి సందేహం లేకుండా రూఢిగా విశ్వసించి, సందేహం ఏ కోశాన కూడా కొంచెం కూడా అనుమానం పెట్టుకోకుండా, మనం చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుని అడుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకే సందేహం ఉంటుంది, ఇది ఇస్తాడా లేదా, అయినా సరేలే ప్రార్థన చేస్తాంలే, అయినా సరే చీటీ ఇద్దాము ప్రకటన చేయమనేసి.
కానీ అబ్రహాము అటువంటి వాడు కాదు ప్రియులారా. అతనికి ఎటువంటి సందేహం లేదు. రూఢిగా గట్టిగా విశ్వసించేసేసి ఆయన శక్తివంతుడు, ఆయన ఏమైనా చేస్తాడనేసేసి ఆయన మందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడును. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు, కానీ మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన, మన ప్రభువైనటువంటి యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచినటువంటి వారం ఎవరం? మనమే ప్రియులారా. తండ్రి అయినటువంటి దేవుడు యుక్త కాలమున నిత్య ప్రధాన యాజకుడుగా ఆయన్ను మన కోసం ఈ లోకానికి పంపించాడు. ఇక్కడ మనం జకర్యా చూస్తే ఆయన పోయేసి తన కోసం ఇశ్రాయేలు ప్రజలందరి పాపాలు పోవాలని ప్రాయశ్చిత్తంగా ఆ బలులు అక్కడ అర్పించేసేసి వస్తూ ఉన్నాడు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అపోస్తలులైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన నిత్య ప్రధాన యాజకుడుగా ఆయన తన స్వరక్తము చేత ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేసి నీకు నాకు మనకు తండ్రికి మధ్య ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని తీసివేసేసి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి ఆ అడ్డుతెరను తొలగించేసేసి ఆయన మన కోసం బలయ్యాడు ప్రియులారా. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు, మన ప్రభు అయినటువంటి యేసును మృతుల్లో నుండి మన కోసం మరణించి తిరిగి మూడవ దినాన మరణాన్ని గెలిచి లేచినటువంటి దేవుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము మన నిమిత్తము కూడా వ్రాయబడెను. మన నిమిత్తము కూడా వ్రాయబడను అంటే ఏమని మన నిమిత్తం ఎందుకు రాయబడింది, ఏమని రాయబడింది చూడండి. అక్కడే అపోస్తలులైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై. నూతన జీవం పొందినటువంటి వారము అంటే ఒకప్పుడు మనము జీవిస్తూ ఉన్నా కూడా మనము రెండవ మరణానికి లోబడినటువంటి వారు. రెండవ మరణం మనకు తప్పకుండా వచ్చేది. అటువంటి రెండవ మరణాన్ని నుంచి మనం దేవుడు తప్పించేసేసి దేవుడు నూతన జీవాన్ని మనకి ఇస్తున్నాడు. కొత్త సృష్టిలోకి మనల్ని తీసుకొని వస్తున్నాడు. క్రొత్త పేర్లు మనకు పెడుతున్నాడు. జీవ గ్రంథంలో మన పేర్లు దేవుడు మనకు రాసి పెట్టాడు. మన పేర్లు మార్చేసి జీవ గ్రంథంలో దేవుడు మనం ఆ పరలోకంలోకి ప్రవేశించినప్పుడు జీవ గ్రంథంలో మన పేర్లు ఉండే విధంగా దేవుడు రేపు పలికే విధంగా, ఎస్ ఇతను నమ్ముకున్నాడు, ఈమె నన్ను నమ్ముకుంది అని దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పే విధంగా దేవుడు మనల్ని నిత్య జీవంలోనికి దేవుడు మనల్ని నూతన జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అంతేకాకుండా చూడండి అక్కడే 6వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ఒక్కసారే చనిపోయాడు కానీ తిరిగి లేచాడు. తిరిగి లేచినటువంటి దేవుడు సదాకాలము జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. అందుకే దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి. మనం ఎప్పుడూ సజీవులమే ప్రియులారా. ఈ శుభప్రదమైన నిరీక్షణ మన జీవితాల్లో ఉండాలి. మనం ఎప్పుడు ప్రభువుని నమ్ముకున్నామంటే అప్పుడు మనం సజీవులం. నూతన జీవం దేవుడు మనకిచ్చాడు. ఇంతకంటే మనకేం కావాలో చెప్పండి? ఎల్లప్పుడూ జీవించే విధంగా, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండే విధంగా దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఇంతకంటే మనకేం కావాలా? చూడండి, అందుకే అక్కడే 6వ అధ్యాయం 22వ వచనంలో, అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్నాం. ఎందుకు చేస్తున్నామో తెలియదు. ఏదో మా నాన్న చెప్పినాడు, మా అబ్బా చెప్పినాడు, మా పితరులు చేస్తూ ఉన్నారు, మా బంధువులు చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఈ విధంగా చేస్తూ ఉన్నాననేసి అటువంటి క్రియలు చేస్తూ ఉన్నటువంటి మనల్ని, ఆ క్రియల నుంచి మనల్ని తప్పించినటువంటి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మనల్ని అపరిశుద్ధంగా ఉన్నటువంటి మనము పాపము చేత అపరాధం చేత చచ్చి ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని, భక్తిహీనులుగా ఉన్నటువంటి మనల్ని, బలహీనులుగా ఉన్నటువంటి మనల్ని, అనీతిమంతులుగా ఉన్నటువంటి మనల్ని, విశ్వాసము లేనటువంటి వారుగా ఉంటున్నటువంటి మనల్ని, పాపులుగా ఉంటున్నటువంటి మనల్ని మనకు పరిశుద్ధత కలగజేసేదానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే మన అంతము నిత్య జీవానికి చేరే విధంగా దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించేసి ఆయన మనందరి స్థానంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఉంచి ఆయన ఆ కలవరిశిలలో మన కోసం శ్రమలు అనుభవించి రక్తము కార్చి ఆ రక్తం ద్వారా మన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్నటువంటి ఆ పాప వ్యాధిని దేవుడు తీసివేశాడు ప్రియులారా. ఈ తీసివేసినటువంటి దేవుని మనం పూజించేదానికి ఉండం.
ఈ తీసివేసినటువంటి దేవుని మనం ఎల్లప్పుడూ మనసులో ఉంచుకునే జనాంగంగా దేవుడు మార్చడమే కాకుండా దేవుడు మనకు ఈ విధంగా మనం ఉంటా ఉంటే చివరిలో మనకేమొస్తుందంటే దేవుడు నిత్య జీవము, దీని అంతం నిత్య జీవం. ఈ నిత్య జీవం అనుకుంటే ఏం కావాలో చెప్పండి? అక్కడ ఆకలి దప్పులు ఉండవు, దేవునితో పాటు ఉంటాం, సదాకాలం దేవునితో పాటు ఉంటాం, దేవుని చూస్తూ ఉంటాం, ఆయన ఉన్నటువంటి మహిమలేకి మనం మార్చబడతాం. ఇంతకంటే ఏం కావాలా? ఈ భాగ్యం కంటే మనకేం కావాలా చెప్పండి? చూడండి, అక్కడే 23వ వచనం, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుని కృపావరం, ఆయన కృపకు, ఆయన వరానికి మనం యాక్చువల్గా అర్హులం కాదు. అయినప్పటికీ దేవుడు మన ఎడల కృప చూపిస్తున్నాడు, మన ఎడల మనకు ఒక వరం ఇస్తున్నాడు. ఏమంటే అది నిత్య జీవం. ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవాన్ని ఉచితంగా దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. మనకి ఇచ్చేదానికే ఆయన మన కోసం మరణించి తిరిగి లేచారు. ప్రియులారా, ఇక్కడ వృద్ధాప్యంలో వృద్ధ దంపతులుగా ఉన్నటువంటి వారి జీవితాల్లో దేవుడు చేసి ఆ సమయంలో కూడా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. వారి పిల్లలను బ్రతికించాడు దేవుడు, వారి జీవితాల్లో ఒక ఆనందాన్ని నింపాడు. మన జీవితాల్లో వెలుగు నింపేదానికి ఆయన తన సొంత కుమారుని మన కొరికి లోకానికి పంపించాడు. ఆయన దేవునితో పాటు ఉండుట, అది విడిచిపెట్టకుండాని భాగ్యమని ఎంచుకొనక దాన్ని విడిచిపెట్టేసేసి తను తాను రిక్తునిగా దాసునిగా చేసుకునేసి నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, మన కోసం వచ్చి మన కోసము ఆయన శ్రమలు అనుభవించి, అందుకే అక్కడ ఒక చోట ఒక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి ఒక నత్తి ఉంది, అతనికి మోగ ఉంది, నత్తి ఉంది, తర్వాత మాటలు రావు, వినపడదు. అటువంటి వ్యక్తిని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? అతను మాట్లాడే విధంగా, అతను వినబడే విధంగా చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు? ఈయన సమస్తమును బాగు చేసేదానికి వచ్చాడని చెప్తున్నారు. సమస్తమును బాగు చేసేదానికి. అందుకే యోహాను సువార్తలో ఆయన సమస్తాన్ని మన కొరకు ఈ లోకంలో కలుగజేశారు. ప్రియులారా, ఆదిలో దేవుడు కలుగును కాకంటే సమస్తము కలిగింది, కలిగినంతా కూడా దేవుడు మంచిగా ఉండే విధంగా దేవుడు చేశాడు మన కోసం. ఈ విధంగా మన కోసం తిరిగి లేచినటువంటి దేవుని మనము ఆయన ఎడల మనం విశ్వాసం ఉంచినట్లయితే, ఎట్లయితే వీరి జీవితాల్లో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను నమ్మి వారు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. మాకు అసాధ్యము అని అనుకునేది దేవుడు సాధ్యం చేశాడు. వాళ్ళకి మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమే, ఆయన ఏమైనా చేయగలడు అనేసి దేవుడు నిరూపించాడు. ప్రియులారా, 3 సందర్భాల్లో మనం చూసాం. మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. అసలు ఇక్కడికి వచ్చి మనం దేవుని నమ్ముకుంటామనేసి ఎప్పుడన్నా మనం అనుకున్నామా? లేదు. నిన్ను నన్ను దేవుడు కరుణించాడు. ఆయన నమ్ముకునే విధంగా దేవుడు మనల్ని చేశాడు. నమ్ముకునేసేసి ఆయన సన్నిధానంలోకి వచ్చి ఆనందించే విధంగా, ఆత్మీయంగా ఆనందించే విధంగా, ఆత్మీయంగా బలపడే విధంగా, నాకు ఈ దేవుడు ఉంటే చాలు, ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా నేను సదాకాలము ఆయనతో పాటు ఉంటాను అని అనుకునే విధంగా దేవుడు తన సొంత కుమారుని మన కోసం ఈ లోకానికి పంపించేసి ఆయన ఒక యజ్ఞ బలి పశువుగా, పస్కా బలి పశువుగా ఆయన మన కోసం అర్పించేసేసి ఆయన యందు నిరీక్షణ ఉంచడం ద్వారా, ఆయన్ని మనం నమ్ముకోవడం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయనలో మనం బాప్తిసం తీసుకోవడం ద్వారా నిత్య జీవాన్ని, నూతన జీవాన్ని, సజీవులుగా మనల్ని దేవుడు చేస్తున్నారు. ప్రియులారా, ఇంతకంటే మనకేం కావాలి? ఈ భాగ్యం కంటే ఇంకా ఏది గొప్ప మనకు చెప్పండి? మనకి ఎన్ని ఉన్నా కూడా ఇది లేకపోతే సున్నా. అందుకే పౌలు ఒక చోట అంటాడు, యేసు ప్రభువును అంగీకరించకుండా ఉంటే వాడు శాపగ్రస్తుడు అంటాడు. ఆ మాట వినేదానికి చాలా కఠినంగా ఉంటుంది. ఆ శాపం నుంచి దేవుడు మనం తప్పించాడు, మనం విమోచించాడు. ఇంతకంటే మనకేం కావాలా? ఈ వరం కంటే, ఈ భాగ్యం కంటే మనకేం కావాలా? దేవుడు వారికంటే ఎక్కువ అద్భుతాలు మన జీవితాల్లో చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. ప్రియులారా, కాబట్టి దేవుడు ఏదైనా చేసేదానికి ఆయనకు సాధ్యమే. సమస్తము కూడా బాగు చేసేదానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనల్ని నిత్య జీవానికి నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ దేవుని యందు మన విశ్వాసం ఉంచి ఆయనలో మనం ఎదిగే వారంగా, బలం పొందే వారంగా, అంతకంతకు మన విశ్వాసాన్ని అభివృద్ధి పొందించుకునేసి అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు అంతవరకు నేను దేవుని నమ్ముకొని ఉన్నాను, నాకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని చెప్తూ ఎవరైతే ఈ విధంగా విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా దేవుడు ఈ నీతి కిరీటం ఇస్తాడని పౌలు చెప్తున్నారు. పిల్లారా, మనం కూడా ఆ నీతి కిరీటం పొంది దేవుని చేత మెప్పు పొందే వారంగా ఉందాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించునుగాక.